జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సూర్య గారి విషయంలో నేను చేసిన తప్పు గురించి చెప్పి క్షమాపణలు అడిగే అవకాశం ఇప్పటి వరకు దొరకలేదు. ఆవిడ ఎప్పుడు కనిపిస్తారో ఏంటో. సూర్య గారిలా ఉందే. సూర్య సూర్య గారు సూర్య గారు డ్రైవర్, త్వరగా స్కూటీని ఫాలో చేయండి. ఇద్దరికి కలిసి ఒకే కప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఇద్దరు గెలిస్తే అలాగే ఇస్తారే. ఈ కప్పు నాకు కావాలి. ఆ పూజకి వేరే కప్పు కొనిద్దాం. తప్పు. ఎందుకంటే జెన్యున్గా ఈ కప్పు గెలిచింది పూజని. న్యాయంగా చూస్తే ఈ కప్పు పూజకే ఇవ్వాలి. నాకు తెలిసి నువ్వు పూజకి సపోర్ట్ చేస్తావు. అయ్యో రా. ఆగండి 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 ఆగండి. ఏంటి భవాని? మన తేజ పాప ఆటల పోటీల్లో గెలిచింది కదా మేడం. మీకెవరు చెప్పారు? చేతిలో ఉన్న ప్రైజ్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకొకరు చెప్పాలా? గెలిచింది తేజొక్కతే కాదు, పూజ కూడా గెలిచింది. పూజ అంటే మండాపు. సరే, ఎంతమంది గెలిచినా గెలుపు గెలిపే కదా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, అందరి దిష్టిలో పోవాలి. ఇప్పుడు లోపలికి రండి. రామ్మా. ఎవరు మీరు? నేను డాక్టర్నండి. ఓ, మీకు మా ఇంట్లో ఏం పని? సూర్య గారి కోసం వచ్చాను. సూర్య కోసమా? ఆవిడతో మీకేం పని? చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే బాగా క్లోజ్ కదా. సూర్య గారి విషయంలో నేనొక పొరపాటు చేశాను సార్. ఆ విషయం ఆవిడికి చెప్పి నేను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. ఒక డాక్టర్ క్షమాపణ చెప్పుకునే అంత పొరపాటు ఏం జరుగుంటుంది? ఏంటో మీరు చేసిన పొరపాటు? కవల పిల్లలు పుట్టారా డాక్టర్? ఇద్దరు ఆడపిల్లలే. ఎంత ముద్దుగా ఉన్నారు. ఒక పాపని వాష్ చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఉండాల్సిన పాప లేదు డాక్టర్. ఈ విషయం బయటకి పొక్కితే మన హాస్పిటల్ ఇమేజ్ ఏమవుతుంది? సారీ డాక్టర్. ఈ అమ్మాయి ఫ్యామిలీ తాలూకా ఎవరు రాలేదు కదా? రాలేదు మేడం. సరే, ఏం చెప్దాం మేడం? ఏముంది, పుట్టింది ఈ ఒక్క పాపే. ఓహో. అప్పట్నుంచి ఆవిడికి క్షమాపణలు చెప్పాలని వెతుకుతూనే ఉన్నాను. సడన్ గా ఆవిడ కనిపించారు. అందుకే వచ్చాను సార్. సూర్య గారికి
కవల పిల్లలు పుట్టారన్నమాట. అవునండి, ఆ మిస్ అయిన పాప చైతుగారి దగ్గరున్న పాపేనని నా అనుమానం. ఆ? అదేంటో గాని తేజ పూజలిద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు ఒకరు ఎలా బిహేవ్ చేస్తారో రెండో వాళ్ళు ఆటోమేటిక్గా అలాగే బిహేవ్ చేస్తారు. అది కవలలకి జరుగుతుంది. తేజ పూజల విషయంలో అదొకసారి జరిగింది. సూర్యగాన్ని ఒకసారి కలిసి వస్తాను సార్. ఒక్క నిమిషం. విషయం నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అబద్ధం చెప్పింది నేను, మోసం చేసింది నేను. నేనే వెళ్ళి ఆవిడకి క్షమాపణలు చెప్పాలి. మీరు చెప్పడం ఏంటి? ఆగో, చెప్తుంటే అర్థం కావట్లేదా? గమ్మునిక్కడి నుంచి పో, లేదంటే బిడ్డని మాయం చేశావని నీ మీద కేసు పెట్టి లోపలేస్తాను. అది కాదు సార్. నువ్వు నాకు చెప్పిన విషయాన్ని నేను తనకి చెప్తానని చెప్తుంటే రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చెప్పాల్సింది నేను చెప్తాను. బయలుదేరు. డాక్టర్ అమ్మా, నా మూడు మారకముందే వెళ్ళిపో. తప్పకుండా చెప్పండి, క్షమించమని చెప్పండి. నేను చెప్తాను, ఓకే మీరు సార్. వెళ్ళిపోండి. సూర్యకాంతం, కవల పిల్లలు కన్నావా? ఒక బిడ్డ నీ దగ్గరుంటే ఇంకొక బిడ్డ నీకు తెలియకుండా నీ మొగుడు దగ్గర పెరుగుతుందన్నమాట. నీతో ఎలా ఆడుకుంటానో చూడవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.